హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ రెసిపీ వచ్చి ఉగాది పచ్చడి. ఏంటి ఉగాది వెళ్ళిపోయాక పచ్చడి అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఉగాది పచ్చడి మనం వెరైటీగా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అది ఎలాగో చూద్దాం రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదండి. ఇవన్నీ తీసుకోవాలి. మనం బెల్లం పాకం పెట్టుకు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 10-15 రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎలా అంటే నేను ఒక 1/2 kg బెల్లం తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలాగా మనం బెల్లం అంతా కరగాలండి. బాగా కరిగిన తర్వాత చూడండి, ఇలాగ మొత్తం కరిగింది కదండి. మనం వేరే దాంట్లో వడకట్టుకోవాలండి. లేదంటే అందులో వేసుకుండొచ్చు, రాళ్ళు ఉండొచ్చండి. దానివల్ల మనకి చూడండి టేస్టీగా ఉండదండి. ఈ పాకాన్ని మనం వేరే దాంట్లో వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకొని మళ్ళీ ఒకసారి ఆ బౌల్ గిన్నె కడుక్కోవాలండి. లేదంటే దాంట్లో కూడా వేసుకుంటుంది. ఆ పాకాన్ని ఇందులో వేసి తీగ పాకం రావాలండి. ఈ తీగ పాకం వచ్చి ఇలా చూడండి, ఒకసారి తీగ పాకం రావాలి. ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లారనివ్వండి. ఓకే, ఇలా సరిపోద్ది. వేరే బౌల్లోకి ఆ చల్లారిన పాకాన్ని వేసుకోవాలండి. చూడండి, ఇలా పాకం రావాలి. అందులో అరటిపండుని ఖర్జూరం పేస్ట్ తక్కువ కాబట్టి నేను పేస్ట్ చేసుకున్నాను. ఎక్కువైనా పేస్ట్ చేసుకోవచ్చండి మనం. లేదంటే మనం అరటిపళ్ళు పిసుకుతారు కదండి, ఒక ట్రైనర్లో వేసి పాముతారు జల్లెడ మీద. అలాగన్నా ఇలా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే అందులో చింతపండు రసం, అలాగే పుట్నాల పొడి అండి. నేను పుట్నాల పౌడర్ అండి, పౌడర్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. పౌడర్ చేసుకోవాలి. అందులోనే మామిడికాయ ముక్కలు, ఖర్జూరం ముక్కలు, అలాగే కొబ్బరికాయ ముక్కలు, అలాగే గ్రేప్స్ వేసుకోండి కట్ చేసుకొని. అలాగే వేప కూడా వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ కూడా మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. సపోటా వేసుకోవచ్చండి, యాపిల్ వేసుకోవచ్చండి. చూడండి, ఈ పాకం వల్ల మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. తీగ పాకం వల్ల చూడండి, ఒకసారి కళ్ళకు కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.